హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం 16 సద్గుణాల పరంధాముడు అనే టాపిక్ తెలుసుకుందాం. చంద్రునికి 16 శుభకళలున్నట్లు శ్రీరామచంద్రమూర్తికి 16 సద్గుణాలున్నాయి. ఏ మనిషి అయినా 16 సద్గుణాలను కలిగి ఉంటే ఉత్తమ పౌరుడిగా కీర్తి గడించవచ్చన్నది రాముని యొక్క అవతారం యొక్క సందేశం ఫ్రెండ్స్. మానవుల జీవితానికి ఎంతో సన్నిహితంగా మెలిగిన అవతారమే శ్రీరామ అవతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ప్రపంచంలో మంచి గుణాలు కలిగిన మానవుడు ఎవరు అని రామాయణ రచన ప్రారంభ సమయంలో నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగాడనమాట. అప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి తప్ప మరొకరు లేరని నారదుడు వివరించాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత గొప్పవాడు కదా. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది కదా ఫ్రెండ్స్. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలు పడ్డాడు, మానవుడిగానే అవతారం కూడా పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణాలతో దీనులను గెలిచాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వివరిస్తున్నారు. అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు. అందుకే పరిపూర్ణమైన మానవ అవతారంగా రామావతారం దర్శనమిస్తుంది. పరిపూర్ణ అవతారమే కదా ఫ్రెండ్స్. ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపినవాడే శ్రీరామచంద్రమూర్తి. అలా ఉండడానికి అనుకున్న 16 గుణాలు ఏవి అంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు. కృతజ్ఞతాభావం లేకుంటే జీవించడమే వేస్ట్ ఫ్రెండ్స్. సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల నుంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఈ సద్గుణాలున్నవాడు కనుకనే పరిపూర్ణ మానవుడు అయ్యాడు. త్రేతాయుగం నుంచి నేటిదాకా రాముడే నాయకుడని, రాజ్యమంటే రామరాజ్యమేనని అందరూ అందుకే అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఆ ధర్మమూర్తికి వాడవాడన ఆలయాలు కట్టించారు కదా ఫ్రెండ్స్. ఏటేటా కళ్యాణాలు జరపటం ధర్మస్ఫూర్తిని పొందడానికే. అంటే మనం ఆ ధర్మాన్ని, అతని కథను తెలుసుకోవడం ద్వారా మనం కూడా అలా జీవించాలి అని మనకు స్ఫూర్తినిస్తుంది. ధర్మానుసరణతో జీవితాన్ని ధన్యం చేసుకోవడానికే కదా ఫ్రెండ్స్ మరి ఆ 16 సద్గుణాలు. దాంట్లో మనకు కృతజ్ఞత అనేది ఉందే. మనకు మన శరీరంలోని ప్రతి అవయవము మనకు ఎంతో సహాయం చేస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. మరి చెయ్యి లేకున్నా, కాలు లేకున్నా, లివర్ లేకున్నా, ఏది లేకున్నా మరి ఆ శరీరానికి మనం ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మరి సూర్యుడు మరి పంటలు పండిస్తున్నాడు, వెలుతురునిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్క మనిషి నుంచి మనం ఏమి పొందామో అనేది గుర్తించాలి. ఆ కృతజ్ఞతాభావం అనేది మన జీవితంలో లేకపోతే మన జీవితమే వ్యర్థం ఫ్రెండ్స్. మనం ఎప్పటికి తెలుసుకుంటామో తెలియదు, కానీ ఆ కృతజ్ఞతాభావం లేనివాడు మనిషి జీవితం వ్యర్థం. కాబట్టి చూడండి, కృతజ్ఞతాభావాన్ని నేర్చుకోవాలని ఎంత చక్కగా చెప్పాడు. కృతజ్ఞతాభావము, ఆ క్షమించే భావము లేనివాడు ఆ వ్యక్తే కాదు ఫ్రెండ్స్. మరి ఏమనాలి చూడండి, అవి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎవరైనా ఎప్పుడైనా క్షమించమని అడిగితే వదిలేయాలి. ఇంకా ఒకటి ఏం చెప్పారు ఇక్కడ, మంచిని చూసేవాడు ఎదుటి వానిలో. మరి నేను ఎన్నో వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ప్రతి దానిలోనూ మంచిని చూడాలి.
మంచిని చూసే అలవాటు మనకు ఉండాలి ఫ్రెండ్స్. మరి ఆ మనసులో ఎప్పుడూ అసూయ ద్వేషాలు అనేవి కలిగి ఉన్నప్పుడు ఎదుటి మనిషి ప్రతి మనిషి తప్పు చేసినట్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటిని వదిలేసి మన మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయడము ధ్యానమే కాదు ఫ్రెండ్స్, మరి మనిషిగా జీవించడానికి మనం ఎలా ఉన్నాము ఎప్పటికప్పుడు మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఉన్నది కరెక్టేనా ఫ్రెండ్స్? నువ్వు ఏం చేస్తున్నా నేను కరెక్టు అని చెప్తుంది, కానీ నీ ఆత్మసాక్షిని ఎప్పుడైతే అడుగుతావో అది ఎప్పుడు తప్పు చెప్పదు. నీవు చేస్తున్న పని రైట్ రాంగ్ అనేది ఎప్పుడు చెప్తుంది. అందుకనే కెమెరా అనేది ఎక్కడో బిగిస్తే కాదు ఫ్రెండ్స్, మనలోనే ఒక కెమెరా ఉంది, అది ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ మనస్సాక్షిని ఆ ఆత్మసాక్షిని అనుసరించి జీవించాలి అని మరి మన శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధానం చూడండి, అలా జీవించాలి. మన పిల్లలకు ఎంతో చక్కగా అతని గురించి నేర్పించాలి, ఎలా జీవించాలి, మరి స్నేహితులతో ఎలా మెలగాలి, ముఖ్యంగా మన అన్నదమ్ములతో ఎలా జీవించాలి అని అతను ఎంతో చక్కగా చెప్పాడు కదా ఫ్రెండ్స్. మరి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడగలిగినాడు కాబట్టి ధైర్యవంతుడు. మరి ప్రతి దాంట్లోనూ మంచిని చూడాలి, మరి కృతజ్ఞతాపూర్వంగా ఉండాలి, ఏ సంకల్పమైనా గట్టిగా తీసుకోవాలి. ఎన్నిసార్లు చూసినా మరి చూడదగిన సౌందర్యం అంటే ఎంతోమంది ఎంతో అందంగా ఉంటారు, కానీ మనసు క్రూరంగా ఉంటుంది. మరి శరీరం ఎంత అందంగా ఉన్నా ఏది, కాబట్టి ఎలా ఉండాలి? 16 కళలతో కూడిన మనిషిలాగా మనిషి అలా జీవించాలి అని ఆదర్శప్రాయంగా చూపించాడు. అంత గొప్ప వాడు కాబట్టే ఇప్పటికీ మనము ప్రతి సంవత్సరము అతనికి కళ్యాణం చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఊరు అంటే చిన్న పల్లెలో కూడా మరి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం ఉంటా ఉంది ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం కూడా అలాంటి శ్రీరామచంద్రమూర్తిని పూజించడమే కాదు, అలా జీవించాలి అని ఆదర్శంగా మనం తీసుకోవడానికే వాళ్ళందరూ ఎన్నో అవతారాలు ఎత్తారు ఫ్రెండ్స్. మనం అలా జీవించి మన జీవితాన్ని సుగమం చేసుకోవాలి, మన జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మరి ధ్యానం ఎలా చేయాలి? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.